హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి రెసిపీ మినపప్పుతో పచ్చడి మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు ఒక 100 గ్రాములు తీసుకోండి, శనగపప్పు ఒక స్పూను, దీంట్లోకి మనం ఎండుమిర్చి కూడా ఒక 8 లేదా 9 ఇలా తీసుకోండి, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు, దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, జీలకర్ర ఒక స్పూను, దీంట్లోకి ఒక స్పూను ధనియాలు కూడా తీసుకోండి, అర స్పూను మనకి మెంతులు తీసుకోండి, దీంట్లోకి కరివేపాకు కొద్దిగా, ఆయిల్ మనకి పోపుకి తగినంత తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేయకుండానే ముందుగా ఈ మినపప్పుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఫస్ట్ దీంట్లో మనం ఆయిల్ వేయకూడదు. ముందుగా దీన్ని చక్కగా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఎండుమిర్చి కూడా మనకి వీటితో పాటే వేగడానికి చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయన్నమాట వేడికి. దీంట్లోనే శనగపప్పు కూడా వేసుకోండి. ఆయిల్ వేయకుండా ఈ పోపు సామాన్ అంతా కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు మనం దీంట్లో కొద్దిగా మెంతులు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనకు కొద్దిగా వేగాయి. దీంట్లో కొద్దిగా ధనియాలు, దీంట్లోనే ఒక చిటికెడు జీలకర్ర, దీంట్లోనే ఒక 7-8 మెంతులు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం వేడయ్యాక వీటిని మిక్సీ బౌల్లో తీసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో ఈ ఫ్రై చేసుకున్న మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు వేసి వేయించుకున్నాం కదా, ఈ మిశ్రమాలన్నిటిని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే గ్రైండ్ చేసుకునే ముందు చింతపండు కూడా వేసుకోండి, ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా మీ టేస్ట్కు తగ్గట్టు. దీంట్లో కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ వేసుకొని మనకి పచ్చడి బ్యాటర్ వచ్చే వరకు, చూసారు కదా, మీకు మరింత కొంచెం వాటర్ లాగా కావాలంటే మరి కొంత వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకున్నాము. అదే కళాయిలో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే దీంట్లో ఎండుమిర్చి ఒక 2 ఇలా సన్నగా తుంపి వేసుకోండి. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోండి, కావాలంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు, లైట్గా ధనియాలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా వేగిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకొని ఈ మినపప్పు పచ్చడిని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన మినపప్పుతో ఏ ఐటమ్ అయినా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి మనకి రెడీ అయింది. ఇది దోశలో కానీ, ఇడ్లీలో కానీ, లేదా వేడి వేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.